Or you guys tell which song you want. Right now we are going to a trail. Look at the sky, beautiful. At this plan, I just saw this on Google. We'll go. You were editing. You were busy. 6:46 అవుతుంది. మరీ చీకటి పడలే కానీ ఒకవేళ ట్రైల్ పెద్దదైతే మనకు ఇష్టమైపోతుంది. సో ఇట్ టుక్ us 14 minutes to get here. అండ్ ఇప్పుడు మేము అరిపేకా శాండ్ హిల్స్ ప్రిజర్వ్లో ఉన్నాం. సేమ్ ఇదే టైప్ ఆఫ్ కొండని నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్స్ అందరితో ఎక్కా. ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది. మరీ చీకటిగా ఉంటుందేమో అని చెప్పేసి నేను కెమెరా తీసుకురాలే. బట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మరీ చీకటిగా ఏం లేదు. అండ్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సీ దేర్. బర్డ్స్ అన్నీ టైం అయిపోయాక ఇప్పుడు వాటి నెస్ట్కి వెళ్తుంటే ఈ టైంలో మేము నెస్ట్ నుంచి బయటకు వచ్చాం. Usually I don't wake up till 12 or 11:30. So the sky is నిన్ననే వర్షం పడింది, అందుకే ఎంత బురదగా ఉంది. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ 15 minutes into the hike. అండ్ ల్యాండ్స్కేప్ కొంచెం చేంజ్ అయింది. ఓపెన్గా లేకుండా కొంచెం పాత్ అనేది నారో అయింది. ఇంకా అన్ని ఇట్లాంటి చిన్న ట్రీస్ ఉన్నాయి. అండ్ ఐమ్ వాకింగ్ ఆన్ వైట్ శాండ్. టు బి ఆనెస్ట్ నాకు తెలీదు ఎంత పెద్ద ట్రైలో ఇది. నేను నా గూగుల్లో సెర్చ్ చేసా. ఐ సెర్చ్ ఫర్ నియర్ బై ట్రైల్స్. ఇది కనబడింది. దెన్ ఐ కేమ్ హియర్. వాట్ ఈస్ దిస్ ఆశీష్? వేర్ డిడ్ యూ బ్రింగ్ us? You'll fall. ఆ ఇంకో టీ పాయింట్ అనేది అంత వాకబుల్ లేదని చెప్పేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు క్లైంబ్ దట్ కొండ. బ్రో నీడ్ టు బీ కేర్ఫుల్. సో దట్ ఈస్ మై ఫ్రెండ్ వెంకటేష్. Camera is here will observe your movements. To watch you. థ్యాంక్ యూ డేస్లా బాగా పార్క్ చేసావు. ఇదైతే చాలా క్రౌడెడ్ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాలి. How's it? The taste? It's good. I used to watch the porn in India. Right now I'm not following them. Parody, yeah. Parody of that. Bored, man. After watching Using right, I have heard so much time loop and stuff like that. so much. సో ఇప్పుడు మన టెస్లా కార్కి ఛార్జింగ్ అవసరం పడింది. ఇప్పుడు వరకు తిప్పాం కదా, ఛార్జింగ్ అయిపోయింది. No, it's not open. Won't this thing come automatic? It is not updated yet. We're talking about impossible things. 30 minutes? No, I don't know. So Venkatesh, how much time kuda atla chupistada? How much time it will take? Take 25 minutes. 25 minutes for the limit. Okay. So it is charging. సో ఇప్పుడు 25 minutes పెడితే మీకు టాంపాకి వెళ్ళేస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ టాంపాకి వెళ్ళొచ్చు. Hey guys, it's Sunday. ఇంట్లో గ్రాసరీస్ లేవు కాబట్టి వెళ్ళి గ్రాసరీస్ చేయాలి. వాల్మార్ట్ నుంచి చికెన్, కొన్ని వెజిటేబుల్స్ అండ్ గార్లిక్ చేయాలి. సో
ఐమ్ ప్లానింగ్ టు మేక్ చికెన్ కర్రీ. ఇప్పుడు నా కార్లో 186 మైల్స్ ఉంది రేంజ్. యాక్చువల్లీ గ్యాస్ ప్రైజెస్ కొంచెం తగ్గాయి చెప్పాలంటే. నేను లాస్ట్ టైం చూసినప్పుడు గ్యాస్ ప్రైజెస్ $4.80 ఉంది. ఇప్పుడైతే $4.15 ఉంది మా దగ్గర. సో నేను లాస్ట్ వీకెండ్ కేసీకి వెళ్ళాను అనమాట. సో కేసీలో కొంచెం ఎండలు బాగానే ఉండే. నేను అప్పుడే అనుకున్నా, అరే ఏంటి ఇక్కడ ఎంత ఎండలు ఉన్నాయని. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్లోరిడాలో చూస్తే ఫ్లోరిడాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో తట్టుకోలేకపోతున్నాం. బయటకు వస్తే చాలా వేడిగా ఉంది, ఇంకా స్వెట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. యూ సీ దర్ ఇస్ అన్ X3 2020 X3. సేమ్ నాకు ఆమె ఇష్టం. ఎందుకు అలా అంటున్నా అంటే బికాస్ ఇట్స్ వెరీ రేర్ టు సీ X3s. నాకైతే మా ఏరియాలో ఎప్పుడు అన్నీ ఎక్కువ X3s అయితే నాకు ఇప్పుడు కనపడలేదు. ఎప్పుడు X5s ఆర్ X7s ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు X6 ఏంటంటే దాన్ని కొంచెం చూడడానికి లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ట్రంక్ సైడ్ సెడాన్ టైప్ వస్తుంది, ఫ్రంట్ మొత్తం మెచీల్ అని ఉంటుంది. అది ఎన్నానా ఇప్పుడు ఇలా రికార్డ్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. నేను కేసీకి వెళ్ళినప్పుడు వేరే లెవెల్ తిన్నా. దానివల్ల ఫేస్ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ బాగా పెరిగిపోయింది అన్నమాట. డైట్ బాగా స్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేయాలి. సో యూజువల్లీ నేను ఎప్పుడు నా స్లైడ్స్ వేసుకునే తిరుగుతాను. బట్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఐ స్విచ్ టు షూస్. మంచిగా నా కార్ ట్రంక్ ఎప్పుడు కొంచెం ఎంటీగానే ఉంటుంది కాబట్టి ఐ పుట్ మై షూస్ హియర్. అట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్ విల్ బీ హ్యాండీ టు వేర్ ఇట్. స్లైడ్స్ బ్యాక్. నాకైనా ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు ఈరోజు పర్చేస్ చేయడానికి. జస్ట్ 4 to 5 ఐటమ్స్, చికెన్, వెజిటేబుల్స్, గార్లిక్ అండ్ టొమాటోస్ అంతే. హే గైస్, ఇప్పుడు నేను పబ్లిక్స్కి వచ్చాను చికెన్ తీసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మంచి హోల్ చికెన్ దొరుకుతుంది అండ్ దే విల్ ఫ్రెష్లీ కట్ ఇట్. యూజువల్లీ నేను స్మాల్ పీసెస్ చేపిస్తాను సో దట్ మనకి కర్రీలో మంచిగా ఉంటుందని. సో యూజువల్లీ ఇక్కడ పబ్లిక్స్లో ఇలా ఉంటాయి మనకి హోల్ చికెన్స్. సో నేను దీన్ని తీసుకొని మనం అక్కడ ఆ సెక్షన్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కట్ చేస్తారు. సో మనం అక్కడ తీసుకున్న చికెన్ ఇక్కడ మిక్స్ సెక్షన్లో పెట్టేస్తాం. Yeah, kind of, yeah. Yeah, right? I'll try it. యాక్చువల్లీ ఇంతకుముందు చికెన్ ఎక్కడ తీసుకుంటాం అండ్ ఎక్కడ కట్ చేస్తామో చూపించా. ఆ వీడియోలో అయితే ఆడియో సరిగ్గా రాలేదు, మేబీ బికాస్ మైక్ ఇస్ నాట్ దాట్ క్లోజ్ టు మీ. సో ఆ కెమెరాలో చూస్తే లూమిక్స్ S9తో కూడా కనెక్ట్ చేశాను ఈ రిచ్ DJI మైక్ Mini 2. సో +6K పెట్టాను. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ రాలేదు. మేబీ మర్చిపోయి నా మైక్ని పాకెట్లో కూడా పెట్టుకొని ఉంటాయేమో. సో iPhone 17 Pro Maxలో ఏంటంటే నాకు నచ్చిన ఫీచర్ ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను నా కెమెరాని పోర్ట్రేట్ మోడ్లోనే ఇట్లా పట్టుకున్నాను, బట్ వీడియో రావడం మాత్రం ల్యాండ్స్కేప్లో వస్తుంది. ఇంతకుముందు మాత్రం ఆప్షన్ లేదు, ఇప్పుడు వచ్చినట్టుంది. ఇట్స్ వెరీ గుడ్. బిఫోర్ ఐ యూస్ టు హ్యావ్ అన్ 15+, బట్ రైట్ నౌ ఐమ్ యూజింగ్ 17 Pro Max. ఈ ఫీచర్ నాకు ఎందుకు నచ్చిందంటే ఇదేదో నార్మల్గా ఫోన్ వాడుతున్నట్టే ఉంటుంది. సపరేట్గా ఇట్లా ఫోన్ని ఇట్లా ఫ్లిప్ చేసి ఓరియంటేషన్ చేంజ్ చేసి నేను ఏదో వీడియో రికార్డ్ చేసినట్టు ఉంటుంది. అంటే అదర్ పర్సన్ విల్ హ్యావ్ నో దట్ ఐమ్ యాక్చువల్లీ రికార్డింగ్ ది వీడియో. ఇప్పటివరకు ఒక 10 rounds వేసాను. ఒక 10 minutes అవుతుంది నేను వెయిట్ చేయబట్టి. స్టిల్ వాళ్ళు ఇంకా కట్ చేయలేదు. మేబీ అండర్స్టాండ్ ఉన్నట్టున్నారు, లోపల ఇద్దరే ఉన్నారు. గైస్ గెస్ వాట్, ఇప్పుడు నేను రిసీవర్ యొక్క కెపాసిటీని +12 dBకి మార్చాను. Now we need to see how this thing works out. మైక్ ఇంతకుముందు +6 ఉండింది, బట్ ఇప్పుడు +12 ఉంది.
ఐఎమ్ షూర్ నా ఆడియో సౌండ్ సౌండ్ మాత్రం బాగా పెరిగి ఉంటుంది. టు బి ఆనెస్ట్ నో నోటిసబుల్ డిఫరెన్స్. నాకు +60 +12 dBకి ఎందుకో అంత చేంజ్ వచ్చినట్టు అనిపించలేదు. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ చేశాను. ఇంతకుముందు ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉన్నా కూడా బయట అంత నాయిస్ వచ్చి ఐ డోంట్ థింక్ సో ఇట్స్ వర్కింగ్. ఇప్పుడు ఏంటంటే పవర్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న లైట్ ఆగిపోతుంది. ఇప్పుడు మైక్కి ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది, ఇక్కడ నో లైట్ కదా. సో ఐ టర్న్ ఇట్ ఆఫ్. నౌ లెట్స్ సీ హౌ దిస్ ఆడియో లుక్స్ లైక్. ఓకే, ఆఫ్టర్ మెనీ ట్రైస్ ఐ ఫౌండ్ నో డిఫరెన్స్. కానీ ఇప్పుడైతే +12 dBలోనే ఉంది. అండ్ ఐ రీస్టార్టెడ్ మై మైక్ అండ్ ద రిసీవర్. మళ్ళీ పేర్ చేశాను. లెట్స్ సీ హౌ దిస్ ఆడియో లుక్స్ లైక్. సో ఇన్ ది లాస్ట్ క్లిప్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ గైస్. I restarted it and it's working. Now I'll turn on the noise cancellation. So ఇప్పుడు నేను రెఫ్రిజిరేటర్స్ పక్క నుంచి ఇలా నడుస్తున్నాను. I believe you might hear the refrigerator noise too. And ఇప్పుడు I'm turning on the noise cancellation off. Now it's on. So this is me talking with noise cancellation on. Restart అయిన తర్వాత I believe it's working. ఓకే, యాక్చువల్లీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిందనమాట. మైక్ క్లోజర్ పెట్టుకుంటే కొంచెం బాగా వినబడుతుంది. ఐ డోంట్ నో మై నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు +12 dB అయితే కొంచెం ఎక్కువ వినబడుతుందని +6 dBకి మార్చాను ఇన్ మై రిసీవర్ ఫుల్లీ. అండ్ ఇట్స్ బీన్ లైక్ 15 minutes since I've been waiting for my meat. Still not available. ఇప్పుడే 2:10 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి వండేటప్పటికి 3 అయిపోద్ది. ఒక్కసారి మనం సూపర్ మార్కెట్కి వస్తే కానీ మనం రియలైజ్ అవ్వం లైక్ హౌ మెనీ హై క్యాలరీ అండ్ హెల్దీ ఆప్షన్స్ దెర్ ఆర్. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మనం సెలెక్ట్ చేసిన రా చికెన్ ఏదైతే ఉందో దట్స్ ద బెస్ట్ వన్. ఇక్కడ ఉంది మన చికెన్. దిస్ కాస్టింగ్ ఇస్ $1565. Hey guys, I came home and made everything ready for the chicken curry. I cut onions, jalapenos, tomatoes. So chicken ఒకటి ఉంది, అదొకటి కడిగేస్తే everything will be ready for the chicken curry. And the Bluetooth speaker so that we could set some music. Yeah, you can take the spoon off your mouth and talk into it. No, because my hands are too busy. Can you please do what I asked so that we both can enjoy the music here? ఈ చికెన్ని ఇప్పుడు మనం కడగాలి. ఇది ట్రై చేస్తాను చేయడానికి, కానీ రావట్లేదు ఎందుకంటే నాకు గోడ లేవు కాబట్టి. వాడు బాగా ప్యాక్ చేశాడు. నాకు ఓకేసండి. You know what issue power means? Cheese pasta. కొంచెం ఉంటే కాలిపోయేది. You might think this as చికెన్ పిజ్జా, ఎందుకంటే ఇది చికెన్ పిజ్జా లాగా కనబడుతుంది కాబట్టి. బట్ నో, ఇట్స్ నాట్. ది సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ. It took me 40 minutes to cook the chicken, but here it is. కొంచెం లెమన్ పిండుకుంటే సెట్. Guys, what's up? It's evening time.
మంచిగా చికెన్ కర్రీ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసిన తర్వాత ఇంటి పక్కన ఒక చిన్న ట్రయల్ ఉంటే యూఆర్ గోయింగ్ దేర్.